Good evening, doctor. I'm Ananya, the new receptionist. Welcome, Ananya. Nice to meet you. I'm Dr. Kalyan. కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్టున్నావు. Doctor. Koncham. కామ్గా నీ వర్క్ చేసుకో, టెన్షన్ పడకు. Okay. James, are you feeling better now? No. Your name, sir? Rahul. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అది కొన్ని డేస్ నుంచి స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి డాక్టర్. సౌండ్సా? ఎప్పటి నుంచి వినిపిస్తున్నాయి? అరౌండ్ 1 month నుంచి. 1 month. ఏదన్నా స్పెసిఫిక్ టైంలో వినిపిస్తున్నాయా? నైట్ టైమ్స్ డాక్టర్. నైట్ టైమ్స్. నేను అడిగిన దానికి బాగా ఆలోచించి ఎస్ డాక్టర్. ఈ సౌండ్స్ ఎప్పుడైనా విన్నావా ఇంతకుముందు? నో డాక్టర్. నిన్ను కొంచెం బాగా ఎగ్జామిన్ చేయాలి. నీ పాస్ట్ లైఫ్లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయా? రాహుల్, కామ్ డౌన్. ఈ నోట్బుక్ తీసుకో. నీ లైఫ్లో డే టు డే యాక్టివిటీస్, నీకు వచ్చే ఫీలింగ్స్, థాట్స్ ఇవన్నీ కూడా ఈ బుక్లో నోట్ చేయి. ఎస్ డాక్టర్. ఓకే, యూ కెన్ లీవ్ నౌ. Almost done. నీ వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి కదా, ఇంకా ఏం చేస్తున్నావు? Doctor? Yes, doctor. But ఏదో సౌండ్ వినిపిస్తే చెక్ చేద్దామని. నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే డాక్టర్. గుడ్ నైట్. అసలు నేను నైట్ ఏం జరిగింది రాహుల్? రొటీన్ డాక్టర్. మళ్ళీ సౌండ్స్ వినపడ్డాయి. సో నేను బాగా ఎగ్జామిన్ చేయాలి. సో లాస్ట్ సెషన్ ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా నీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయా? సైలెంట్ సొల్యూషన్ కాదు రాహుల్. నువ్వు ఇవన్నీ షేర్ చేసుకుంటేనే ఈ హెల్యూసినేషన్స్ నుంచి నువ్వు బయటపడగలవు. యాక్సిడెంట్. వాట్? కార్ క్రాష్. ఫ్యూ డేస్ బ్యాక్ నేను నా పేరెంట్స్ కార్లో వెళ్తున్నప్పుడు కార్ క్రాష్ అయింది. ఆ కార్ని డ్రైవ్ చేసింది నేనే. అంతా నా వల్ల కామ్ డౌన్ రాహుల్, నువ్వు అలా ఆలోచన. లేదు డాక్టర్. అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈ సౌండ్స్ వినపడడం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు డాక్టర్. ఫస్ట్ నువ్వు అలా థింక్ చేయడం మానే. అది నీ ఫాల్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. నీ మైండ్ నువ్వు కంట్రోల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఏమో డాక్టర్, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. So you are dealing with a schizophrenia.
ఇది వెరీ రేర్ అండ్ డేంజరస్ డిజార్డర్. ఇది నీకు స్టార్టింగ్ స్టేజ్లో ఇట్స్ వెరీ గుడ్. ఇది కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే నువ్వు మర్డర్ చేసినా సరే సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్ లైక్ దట్. ఏమో డాక్టర్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. రోజు రోజుకి సౌండ్స్ ఎక్స్ట్రీమ్ అవుతున్నాయి. కామ్ డౌన్ రాహుల్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐ నో హౌ యు ఆర్ ఫీలింగ్. నేను ఈ సౌండ్స్ని కంట్రోల్ చేయగలను నాకు అనిపించట్లేదు డాక్టర్. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ రాహుల్. ఏమో డాక్టర్, నేను ఈ సౌండ్స్ని కంట్రోల్ చేయగలను నేనైతే నాకు అనిపించట్లేదు. ట్రస్ట్ మీ రాహుల్, ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ. లెట్ మీ టేక్ ఎ ఫ్యూ మోర్ సెషన్స్, ఓకే? డాక్టర్, మిమ్మల్ని కలవడానికి పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ప్రాబ్లం ఏంటి ఆఫీసర్? ఈ ఫోటోలో ఉంది మీ పేషెంటేనా? ఎస్, ఏమైంది? ఈ కమిటెడ్ క్రైమ్. క్రైమా? జేమ్స్ మెంటల్ కండిషన్ ఎలా ఉండదు డాక్టర్? జేమ్స్ని ట్రీట్ చేసిన డాక్టర్ మీరేనా? యా. జేమ్స్కున్న డిజార్డర్ అనరోక్సియా నర్వోసా. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. కానీ జేమ్స్ ఎందుకు క్రైమ్ చేశాడన్నది నాకు అర్థం కావట్లేదు. జేమ్స్ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి తను ఫస్ట్లో సూసైడ్కి ట్రై చేశాడు. బట్ మీ సెషన్స్ అటెండ్ అయ్యాక జేమ్స్లో చేంజెస్ చూసామని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. అంటే మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారా? బ్లేమ్ చేయట్లేదు డాక్టర్, ఆర్ ద సస్పెక్ట్. హౌ ఆర్ యూ ఫీలింగ్ రాహుల్? నథింగ్ బెటర్ డాక్టర్. లెట్స్ స్టార్ట్ యువర్ థెరపీ సెషన్. నీ పేరెంట్స్ డెత్కి నువ్వే కారణం అని అనుకుంటున్నావా?
కళ్యాణ్, కృష్ణ ఏమని పిలవాలి? అసలు ఇన్ని రోజులు ఒక పేషెంట్ డాక్టర్లా మారి జనాలను ట్రీట్ చేస్తున్నాడంటే ఇంట్రెస్టింగ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. నువ్వు రాహుల్ని సెల్ఫ్ డిఫెన్స్లో చంపానన్నావు కదా? రాహుల్ నన్ను అటాక్ చేశాడు, నాకు వేరే చాయిస్ లేదు. కన్వీనియంట్ కదా. మేము వచ్చేసరికి రాహుల్ డెడ్ బాడీ నీ కాళ్ళ దగ్గర ఉంది, అది చూసాక కూడా మమ్మల్ని సెల్ఫ్ డిఫెన్స్లోనే చంపావంటే నమ్మాలా? ఇట్స్ ట్రూత్ ఆఫీసర్. అది సెల్ఫ్ డిఫెన్సా? వాట్ అబౌట్ డెడ్ బాడీ ఆఫ్ డాక్టర్ కళ్యాణ్? ఐ యామ్ డాక్టర్ కళ్యాణ్. డోంట్ టాక్ స్మార్ట్ కృష్ణ. మేము రిపోర్ట్స్ చూసాము. డాక్టర్ కళ్యాణ్ మమ్మల్ని ట్రీట్ చేసిన డాక్టర్, రైట్? ఎస్. డాక్టర్ కళ్యాణ్ ఎలా చనిపోయాడు? అతని డెడ్ బాడీతో మీరేం చేశారు? ఐ డోంట్ నో ఆఫీసర్. 2 బాడీస్ ఇన్ యువర్ వెసినిటీ, నీకు తెలియదు అంటున్నావు. కృష్ణ, నాకు నిజం తెలియాలి. சொல்றேன் இல்ல, எனக்கு தெரியாதுன்னு. డాక్టర్ కళ్యాణ్ చనిపోయాడు, రాహుల్ ఏమో సెల్ఫ్ డిఫెన్స్ వల్ల నీ చేతిలో చనిపోయాడు నువ్వు అంటున్నావు. ఇవన్నీ చూసా కూడా నువ్వు ఇది కోఇన్సిడెన్స్ అని మమ్మల్ని నమ్మమంటావా?